వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర దీక్షకు సంఘీభావంగా అన్ని ప్రాంతాల నుంచి మద్దతు పెరుగుతోంది. విశాఖపట్నంలో 3 రోజులుగా 3 వర్గాలకు సంబంధించిన ప్రజానీకం దీక్షల్లో పాల్గొంటూ ఆమెకు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఎస్సీ ఎస్టీ లీగల్ సెల్కి సంబంధించిన న్యాయవాదులు, ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు సంబంధించిన ప్రజానీకం, గిరిజన వర్గానికి సంబంధించిన ప్రజానీకం అంతా ఇవాళ దీక్షల్లో పాల్గొన్న వాతావరణం మనకు కనిపిస్తోంది. సొంత ప్రజలు చూసుకోకుండా, రాజకీయ ప్రజలు చూసుకోకుండా ఈ రోజు ఈఎంగా తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 2 నాలుకల ధోరణి ఉంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో అక్కడే జై తెలంగాణ అంటున్నారు, ఇక్కడ జై సమైక్యత అంటూ ఉన్నారు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ రాష్ట్రం విడిపోవాలని అక్కడ కోరుకుంటూ ఇక్కడ రాష్ట్ర సమైక్యంగా కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి ఇప్పటికైనా వచ్చి ప్రజా కోరిక మేరకు, ప్రజా ఆకాంక్ష మేరకు ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ఈ రోజు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలా కాదని ఈ రాష్ట్ర మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ రిజైన్ చేసి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఆ రిజైన్ ఆమోదించుకుని ప్రజలకు వస్తే ఏదైతే నిర్ణయం తీసుకున్నారు సోనియా గాంధీ గారు, ఆ నిర్ణయం మళ్ళీ వెనక్కి తీసుకుంటుందో తప్ప లేకపోతే ఆవిడ మాత్రం ఖచ్చితంగా అసలు మాట్లాడే పరిస్థితి కూడా ఇవ్వట్లేదు ఈ రాజకీయ నాయకులకి, మన మంత్రులకి. విజయమ్మ గారికి మద్దతుగా దీక్షలు, ధర్నాలు, రాస్తా రోకోలు అన్ని జరుగుతున్నాయి. సమైక్యాంధ్ర గురించి నిన్నటి వరకు మాట్లాడని కావూరి సాంబశివరావు గాని, కేంద్ర మంత్రులు గాని ఈ రోజు మాట్లాడుతున్నారంటే విజయమ్మ గారు అక్కడ దీక్ష పెట్టబట్టే ఈ రోజు వీళ్ళందరిలో కూడా కదలిక వచ్చింది. కాబట్టి ఈ యొక్క సమైక్యాంధ్ర మూవ్మెంట్ తీసుకురావడానికి విజయమ్మ అది విజయం అని మేము తెలియజేస్తున్నాం. విజయమ్మ గారి దీక్ష వేళ సమన్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టొద్దని చేస్తున్న న్యాయమైన దీక్షని మరి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుయ్యబడుతున్నారంటే వాళ్ళకున్న రాజకీయ చిత్తశుద్ధి లేదు, వాళ్ళు పొలిటికల్ కాన్స్పిరసీతో మాటలు మాట్లాడుతున్నారు తప్ప వేరేం కాదు. ఈవేళ షెడ్యూల్ కులాలు తెగలకు సంబంధించిన వాళ్ళంతా కూడా విజయమ్మ దీక్షను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే మైనార్టీలుగా ఉంటున్న ముస్లింస్, క్రైస్తవులు కూడా ఈనాడు విజయమ్మ గారి దీక్షను సపోర్ట్ చేస్తూ సమైక్యాంధ్రగానే ఉండాలి తప్ప ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టకూడదు అంటున్నారు. ఒక విషయాన్ని చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నాం. చంద్రబాబు, నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, నీ డ్రామాలు కట్టుబెట్టి ఇంకా నీ తాలూకా యాత్రలన్నీ బోటుకు యాత్రలు బెహైండ్ ది కర్టన్ నువ్వు సోనియా గాంధీతో మంతనాలు చేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టి లాభం పొందాలనుకుంటే ఈ దేశంలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలంతా రాబోయే ఎన్నికల్లోని గట్టిగా బుద్ధి చెప్తారని ఈ వేదిక మీద తెలియజేస్తున్నాం. విజయమ్మ చేస్తున్న దీక్షలకు సంబంధించి ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా ఈవేళ అయితే ఎస్సీ ఎస్టీ లీగల్ సెల్కి సంబంధించిన చేస్తున్న దీక్షలకు మరోవైపు ఎన్జీఓస్ కానీ, ఆర్టీసీ కార్మికులు, ఇతర ఉద్యోగ సంఘాల జాకులు అన్ని కూడా వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ రోజు నుంచి రేపటి నుంచి కూడా దీక్షలు మరింత కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ఏదైతే విజయంపై చేస్తున్న విమర్శలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న